విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. నెల 15 వరకు దీక్షల విరమణ కొనసాగనుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి 6 లక్షల మందికి పైగా భవానీలు వచ్చే అవకాశం ఉంది. గిరి ప్రదక్షిణ కోసం 9 కిలోమీటర్ల మార్గం సిద్ధం చేశారు. భవానీల దర్శనం కోసం 13 కౌంటర్లు, 3 హోమగుండాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 15వ తేదీన పూర్ణాహుతితో భవానీ దీక్షల మాల విరమణలు ముగియనున్నాయని, భవానీలందరూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ. మాల విరమణ చేసేందుకు వస్తున్న భవానీ భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపారు. గత 40 రోజుల నుంచి జరుగుతున్నటువంటి మండల దీక్షలు ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు విరమణ కార్యక్రమాల్ని అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా మా కార్యనిర్వహణాధికారి వారు మరియు మా పాలక మండలి చైర్మన్ గారు సమక్షంలో ఈ రోజు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమము, ఇడుముడి అగ్నిహోత్రం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ శతచండీ హోమము జరుగుతుంది. 15వ తారీఖు ఉదయం 10:30 గంటలకు మహాపూర్ణాహుతితో ఈ విశ్వావసునామ సంవత్సర భవానీ మండల దీక్షలు పరిసమాప్తి అవుతాయి. భవానీ భక్తులకు చిన్న ఇది లేకుండా, వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచిగా సౌకర్యాలు ఎక్కడ చూసినా నీళ్లు కావచ్చు, క్యూ లైన్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, వారికి సేద తీర్చుకోవడానికి ఆ యొక్క షామియానాస్ కావచ్చు, లడ్డూ ప్రసాదం కావచ్చు, అన్న ప్రసాదం కావచ్చు, అమ్మవారి దర్శనానికి వచ్చేటప్పుడు వారికి మంచిగా భక్తిగా పూల అలంకరణ కూడా కావచ్చు, అన్ని రకాలుగా దేవస్థానం తరపున చేశాము. ఈ 5 రోజులు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. సౌకర్యాల విషయంలో కానీ, దర్శనం విషయంలో కానీ, ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కానీ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, భవానీ భక్తులందరికీ కూడా శిరస్సు వంచి స్వాగతం పలుకుతూ అమ్మవారి దర్శనం మంచిగా చేసుకుని క్షేమంగా ఇంటికి చేరాలని చెప్పేసి కోరుతున్నాను.